హాయ్ గైస్, పెద్ద అఫీషియల్ గ్లిమ్స్ వచ్చాయి. మామూలుగా లేదు. రామ్ చరణ్ అన్న లుక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. గ్లిమ్స్ చూసాక మాట్లాడదాం. మైత్రి మూవీ మేకర్స్ ఇదే బ్యానర్ లో పుష్ప 2 సినిమాలు వచ్చాయి. అప్పుడు ఎంత హైప్ వచ్చాయో. పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు పుష్ప గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఎంత హైప్ వచ్చిందో పెద్ద మూవీ కూడా గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక అంతే హైప్ ఉంది. ఈరోజు పెద్ద ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఒకే పని చేసేయడానికి ఒకేలాగా బతకడానికి ఇంత పెద్ద బతికేందుకు ఇంత పెద్ద బ్రతికేందుకు. రామ్ చరణ్ గారి క్యారెక్టరు ఒకే పని చేయడు, ఒకేలాగా బ్రతకడు. నచ్చింది చేస్తాడు, నచ్చినట్టు బ్రతుకుతాడు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాడు. మ్యూజిక్ వచ్చి ఏఆర్ రెహమాన్ గారు మామూలుగా ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ 15 సెకండ్స్ చూస్తేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. ఏదైనా బ్రతుకున్నప్పుడే చేసేయాలి. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. ఒకేలాగా బ్రతకకూడదు, ఒకేలాగా ఉండకూడదు. బతికున్నంతసేపు నచ్చినట్టు బ్రతకాలి అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు రామ్ చరణ్. పొడతా ఏటి మళ్ళీ పుట్టాం కదా, సో మళ్ళీ పుట్టాం కాబట్టి నచ్చినట్టు బ్రతకాలి అని క్లారిటీగా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చెప్తున్నాడు. మ్యూజిక్ చూసారా, ఆ స్వాగ్ చూసారా, వసా వసా వసా. లేదు ఈ టేకింగ్ చూసారా, బాబు స్టైల్ చూపించాడు ఈ టేకింగ్ లో. రామ్ చరణ్ గారు అనేవారే క్రికెట్ ఫ్యాన్ అన్నమాట. ఆయనతో ఒక క్రికెట్ ఆడిస్తే ఊర్రా మాస్ లెవెల్లో ఆ షాట్ ఉంది. ఎట్లా అంటే ఇట్లా కింద గుద్ది కొడుతుంటే అబ్బా అదిరిపోయింది. సూపర్ స్టార్ రామ్ చరణ్ మార్చ్ 2026లో చాలా గ్యాప్ ఉంది సినిమాకు. ఇంకా చాలా రిలీజ్ అయ్యేటి ఉన్నాయి. మూవీ గ్లిమ్స్ గురించి మాట్లాడదాం. అస్సలు అదిరిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సినిమాలో మన బుచ్చిబాబు గారి టేకింగ్ డిఫరెంట్ స్టైల్ అనమాట. టేకింగ్ లో తన మార్క్ చూపించడానికి క్లియర్ గా అర్థమవుతుంది. గ్లోబల్ స్టార్ ని వేరే లెవెల్లో హ్యాండిల్ చేశాడు. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ రామ్ చరణ్ ని ఇంతలా హ్యాండిల్ చేసింది అయితే లేదు. టైటిల్ కి అండ్ స్టోరీకి ఎక్కడో సంబంధం ఉంది అని అర్థమవుతుంది. మీరు ఈ గ్లిమ్స్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. న్యాచురల్ గా ఎక్కడ ఓవర్ గ్రాఫిక్స్ లేకుండా మట్టిలో ఒక పల్లెటూరుకు సంబంధించిన స్టోరీలా కనిపిస్తుంది. చాలా మంది ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయ్యాక దసరాని కాపీ కొట్టారు లేదా పుష్పాని కాపీ కొట్టారు అన్న వాళ్ళ నోర్లు డైరెక్టర్ బుచ్చిబాబు సైలెంట్ చేసేసాడు. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వసా 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 చూసారా, ఒక రేంజ్ లో ఉండబోతుంది. మాస్ జాతరే. అసలు ఆల్రెడీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. గ్లిమ్స్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.